1 గ్లాస్ కడిగి పెట్టుకున్న కందిపప్పు, పాలకూర పప్పు కోసం రెసిపీ. మూడు కట్టలు పాలకూర, క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం చింతపండు కడిగి పెట్టుకోండి. పసుపు, వెల్లిపాయలు కొన్ని, మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. పప్పు 3 విజిల్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. పప్పు బాయిల్ అయిపోయింది, రుబ్బుకుందాం. టేస్ట్కి సాల్ట్, 3 స్పూన్స్ సాల్ట్, ఇది బాగా మెత్తగా రుబ్బుకుందాం. అయిపోయింది, మెత్తగా రుబ్బుకున్నాం. ఇప్పుడు పప్పుకి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చిటికెడు మెంతి పొడి టేస్ట్ కోసం,
ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తాను. ఆనియన్స్లో ఆనియన్స్ కొంచెం కలర్ వస్తున్నాయి కదా, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పోపు రెడీ. పోపు అంతా పప్పులో పోసి కలుపుకోవాలి. స్టవ్ మళ్ళీ పప్పు స్టవ్ పైన పెట్టుకోవాలి. పోపు అంతా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా స్టవ్ పైన పెట్టి వచ్చేసుకోవాలి.
సో ఇప్పుడు బాయిల్ వచ్చింది కదా, ఒక బాయిల్ వస్తే చాలు, పప్పు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పాలకూర పప్పు రెడీ.